శనివారం శనివారం నీకు దేవుడు వస్తాడు పేయి మీదకి మొత్తం చుట్టూ మంటలు పెట్టుకొని కూర్చున్నావు. ఏంటంటే శనివారం శనివారం పేమికి దేవుడు వచ్చి ఇట్లా సిగముగుతున్నావు కదా, అందుకని చుట్టుముట్టు మంటలన్నీ వేసుకొని కూర్చున్నావు. అట్లా చూసినా కస్త నరకుడే నరకుడు. అది కాదు, ఏంటి మంటలు ఎప్పుడు ఉన్నాయి? అయ్యి అలా బుడ్డరీలో చూసుకొని ఇప్పుడు ఒకసారి తీసి మొత్తం చుట్టుముట్టు మంటలు పెట్టలే. మంటలు పొగక్క పొగ కాదు మీ మంటలే పక్క కుద్దు మన ఇద్దరికి బ్యాక్గ్రౌండ్ లో అది కరెక్ట్. వెనకాల ఉంది కరెక్ట్. మంటలలో కూర్చున్నావా? నేను అనుకున్న శనివారం దేవుడు వచ్చి జరి ఇట్లా ఊగేటట్టున్నాడు. శనివారం సరిపోతే శనివారం నువ్వు అట్లే అనుకో, ఏదో ఒకటి అనుకో. నువ్వు థియేటర్కి అవుతారా మస్తు ఖుషి చేసి నేను చూడను కాస్త తమ్మి ఎందుకంటే మా తమ్ముడే రాకపోతే తమ్మి ఇప్పుడు సినిమాలో ఒకటే కత్తి పట్టుకుని ఒక్కటే నరకుడు. ఎంతమంది నరికినాను ఆ సినిమాలో ఇదే పని. కత్తి కాదు, నువ్వు సరిగ్గా చూడలే. కత్తిపీట. ఆవు కత్తిపీట, మా ఊళ్ళో కత్తిపీట గది పట్టుకొని తిరుగుతున్నావు. నాది ఇంకా అవసరం పడితే పరిస్థితుల ప్రభావం వల్ల మస్తు పనులు చేయాల్సి వస్తుంది సినిమాలో. పాపం కత్తిపీట పట్టుకొని తిరిగినట్టు అనిపించింది. కత్తి దొరకక కత్తిపీట పట్టుకొని తిరుగుతున్నాడు. అంతే ఇంచుమించు అంతే. ఆ టైంకి ఏం దొరికితే అదే. యాక్షన్కి కావాల్సిన ఎమోషన్, ఇన్స్ట్రుమెంట్ కాదు. నీకు రాయి దొరికితే కూడా రాయితో పైపు వచ్చేటట్టున్నది కానీ ఆ మందాస్త రాయి అంటారు. ఇట్లా దంచేది ఉంటుంది కదా, మసాలాలు దంచేది చిన్నది దాని మీద ఉంటది కదా మందాస్త రాయి. అవునవును, అది తీసుకొని కూడా కొట్టేటట్టు నువ్వు. అంతే. ఏం సినిమా కూడా వాడదాం అక్క. రాజమౌళి గారు స్టార్ట్ చేశారు ఈ ట్రెండ్. రకరకాల వెపన్లు అలా. మనది అలా డిజైనర్ స్టైల్ కాదు, చాలా మన ఇంట్లో అందరి ఇంట్లో ఉండే వెపన్. ఈగలో సూది వెపన్ అలా. నువ్వు రాజమౌళి సార్ సినిమాలను బాగా చూసేటట్టున్నావు కదా. ఎవరు చూడరు, మంచిగా చేస్తాడు సార్. పెద్ద సార్ మంచిగా. ఈగలకి పిల్లగాడు చేసిండు, పిల్లగాడే మంచిగా చేసిండు, బాగా చేసిండు. మీ అప్పటి నుండి ఈగ కాడికెంచి షురు చేసినావు, అష్టజమ కాడికెంచి షురు చేసినావు, ఆడికెంచి దాకా అట్లనే ఉన్నావు. అటకటే అట్లనే ఉన్నా, ఇంత మారలేవు. తెల్లగొడ్డం వచ్చేసింది అక్క. వస్తే వచ్చింది పాట, అది ఇట్లా అందమే. అంతేనా? నువ్వంటే ఏమి మారలేవు తమ్మి. ఏం తింటావు, ఏం పెడతావు మరదలు ఇంట్లో? ఇలాగే ఎప్పుడప్పుడు సకినాలు ఇంకా రకరకాల అన్ని తింటా నేను. అది తినకూడదు తినాలి అట్లేం లేదు. ఇట్లా అందరు హీరోలు జిమ్ముకు పోయి ఇట్లా కాండలు వెంటి 6 ప్యాకులు ఎత్తుంటారు కదా. నేనే ఎప్పుడు చేసినా ఎప్పుడు కనబడదు నువ్వు. చేస్తా కానీ ఎప్పుడైతే ఒక సినిమాకి చేస్తా. అది కథ కోసం చేస్తా. అదే బాక్సర్ నువ్వు ఎవరినో ప్లే చేస్తుంటే చేస్తా. గిదేదో ముచ్చట మంచిగా. ఇంకా పోలీస్ అయిన తోటి ఒక్కటే కొట్లాట పెట్టుకున్నావు. నీకు ఆ పోలీస్ అయినకు పడేటట్టే లేదు కదా సినిమా. అసలు పడదు అట్లాంటి అసలు. పోలీసు వాళ్ళతో ఎవరన్నా పెట్టుకుంటారా? బొక్కలు అన్ని జుంచి పులుసు చేసుకుంటాడు. ఈడు పెట్టుకుంటాడు అక్క, సూర్య పెట్టుకుంటాడు. వీడు శనివారం రోజు అంటే ఆదివారం నుంచి శుక్రవారం దాకా పెట్టుకోడు. శనివారం రోజు ఎతికి పెట్టుకుంటాడు. పొద్దుగా లేచి అదే అంట చూడు, ఏదో కయ్యాలంటారు. అది శనివారం రోజు కయ్యాల ఖర్చున్నట్టున్నాడు. అంతే. అంతే.